మా గ్యారేజ్‌కి అయితే బజాజ్ ప్లాటినా 100 సీసీ వెహికల్ రావడం జరిగింది. BS6 బేసిక్ వెర్షన్. దీనికి ఏంటంటే ఇంజిన్ ఆయిల్ మార్చమని చెప్పారు. సో, నేనైతే మా రెగ్యులర్ కస్టమరే, మా యొక్క రిలేషనే. సో, ఇంజిన్ ఓపెన్ చేయడం ముందుగా మనకి డ్రైన్ బోల్ట్ అనేది సైడ్‌న ఉంటుంది కాబట్టి దానికి 18 సైజ్ స్పానర్ పడుతుంది. జాగ్రత్తగా 18 సైజ్ స్పానర్‌తో మొత్తం బోల్ట్ తెలుసేసి నార్మల్‌గా పలి మామూలుగా యాంటీ క్లాక్ వైస్ అయితే ఇంజిన్ బోల్ట్ ఎప్పుడు కూడా. సో, మొత్తం అంతా బోల్ట్ ఓపెన్ చేసేసిన తర్వాత ఆయిల్ అనేది చూద్దాం ఏ విధంగా ఉన్నదనేది. ఇదైతే ఆయిల్ కొంచెం బెటర్‌గానే ఉంటుంది కానీ ఇన్ టైమ్‌లో మార్చేస్తారు, కొంచెం ఎర్లీగా మార్చేస్తారు. బండి అనేది బాగుండాలని చెప్పేసి స్మూత్‌నెస్ ఉండడం కోసం. చూసారు కదా, ఆయిల్ అయితే ఇంకా రెడ్డిష్‌గా ఉంది. సో, రెడ్డిష్‌గా ఉందంటే ఆల్మోస్ట్ దగ్గర అవుతున్నట్టు, నో ఇష్యూ. అలాగే బజాజ్ ప్లాటినాకి ఏంటంటే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది, కిందన ఉంటుంది. అలాగే పక్కన ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఏమైనా డస్ట్ గట్రా ఉన్నా సరే మీకు ఆ ఫిల్టర్‌లో ఆగిపోతుంది. చాలా బెటర్ అది ఇంజిన్ లోపలికి వెళ్ళకుండా. ఓకే, మనం నెక్స్ట్ ఏంటంటే మనం రైట్ సైడ్ కూడా మనం ఆయిల్ ఫిల్టర్ ఓపెన్ చేయవలసి ఉంటుంది. అలాగే మనం ఆయిల్ వేయడానికి మీద క్యాప్ కూడా ఓపెన్ చేస్తే మీకు ఎయిర్ అనేది వెళ్తుంది, కొంచెం ఆయిల్ ఎర్లీగా వస్తుంది. అండ్ ఫస్ట్ ఓపెన్ చేయనక్కర్లేదు, ఓపెన్ చేస్తే అలాగే మేము వేయాలి కాబట్టి సో ఓపెన్ చేసేద్దాం. అలాగే మనం ఆయిల్ ఫిల్టర్ కూడా ఓపెన్ చేద్దాం. ఆయిల్ ఫిల్టర్ ఎలా ఉందో చూద్దాం, ఎందుకంటే లాస్ట్ నేనే మార్చాను దీనికి. సో 90% పోదు, ఆయిల్ ఎన్ టైంలో మార్చాను కాబట్టి. ఓకే, ఆయిల్ ఫిల్టర్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా మీకు 3 బోల్ట్స్ అయితే ఓపెన్ చేయవలసి ఉంటుంది. జాగ్రత్తగా ఓపెన్ చేయండి, కంగారు పడవద్దు. మీకు కొంచెం ఫాస్ట్ ఫుడ్ పెడుతున్నాం. అలాగే మా షాప్ యొక్క లొకేషన్ కనుక మీరు తెలుసుకోవడం కింద డిస్క్రిప్షన్ పెట్టే చెక్ చేయండి. అలాగే మా ఛానల్ కనుక మీరు కొత్తగా కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి. డౌట్స్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. మనమైతే ఆయిల్ ఫిల్టర్ అయితే కంప్లీట్గా ఓపెన్ చేసేసిన తర్వాత ఆయిల్ ఫిల్టర్ చూసారు కదా, ఎక్కడైతే బాగా ఉంది, చాలా బాగుంది. ఫిల్టర్ అయితే నేనే వేస్తాను క్లీనింగ్ చేసి. మీకు చూడండి డిఫరెన్స్ చూడండి, క్లీన్ చేస్తాను తేడా ఎంత ఉంటుందో. ఓకే, నేనైతే దీనికైతే వాల్వోలైన్ సింథటిక్ బ్లెండ్ మైలేజ్ ప్లస్ వేస్తున్నాను. 1 లీటర్ వేయవలసి ఉంటుంది బజాజ్ ఏదైనా సరే. సో 1 లీటర్ వేసే ముందు దీనికి కొంచెం కొత్త ఆయిల్ వేసి క్లీన్ చేసి మనం డ్రైన్ బోల్ట్ ఫిక్స్ చేసి అప్పుడు మనము కొత్త ఆయిల్ పంపిణీ వేస్తాము. ఎందుకంటే అలా వేస్తే మనకి పాత ఆయిల్ ఉంటే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచించి వేయాలి. మధ్యలో ఇంజన్ కూడా స్టార్ట్ చేయవలసి ఉంటుంది. స్టార్ట్ చేస్తే మీకు ఆయిల్ అంతా పంపులో గట్రా ఉంటుంది కదా, హ్యాండ్లో గట్రా ఆయిల్ అంతా కింద సర్క్యులేట్ అయ్యి డ్రైన్ అవుతుంది. కొంచెం కొత్త ఆయిల్ వేసినప్పుడు మొత్తం క్లీన్ చేసేసి పాత ఫిల్టర్ క్లీన్ చేసేసి కిందన పెట్టేసి డ్రైన్ బోల్ట్ అయితే కంప్లీట్గా క్లోజ్ చేయండి. చాలా కొంచెం మీడియం టైప్ చేయండి. ఫుల్ టైప్ చేస్తే మళ్ళీ మీకు ఏదైతే బోల్ట్ క్రాక్ అయిపోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అది ఐరన్ కాదు అల్యూమినియం మీకు తెలుసు. సో టైట్ చేసేసిన తర్వాత ఆయిల్ అనేది కంప్లీట్గా నేను వేసేస్తున్నాను. ఇదేంటి పై ఆయిల్ వేసేస్తున్నాను, ఆయిల్ ఫిల్టర్లోంచి వచ్చేస్తుంది కదా అంటే రాదండి. మీకు ఇంజిన్ స్టార్ట్ అయితే ఆయిల్ ఫిల్టర్లోకి ఆయిల్ అనేది పంపింగ్ అవుతుంది కాబట్టి. సో నేను ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఆయిల్ మొత్తం అంతా వేసిన తర్వాత మీకు ఆయిల్ ఫిల్టర్ని ఫిట్ చేస్తాను. చూసారు కదా, ప్రతి డ్రాప్ కూడా మనం వాళ్ళకి వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మన మనీ ఇస్తున్నారు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. అమ్మి ఇచ్చారు వెహికల్ అనేది, వాళ్ళ అమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. సో ఆయిల్ వేసేసిన తర్వాత మ్యాథ్ బోల్ట్ అయితే కంప్లీట్గా టైట్ చేద్దాం, కటింగ్ మీద ఎటువంటి లీకేజ్ రాకుండా. ఇప్పుడు ఏంటంటే లోపల ఆయిల్ చూసారు కదా, ఆయిల్ ఫిల్టర్ దగ్గర ఆయిల్ మొత్తం అంతా కంప్లీట్గా జీరోగా ఏమాత్రం ఆయిల్ చుక్క లేకుండా క్లీన్ చేసేసిన తర్వాత మీకు ఆయిల్ ఫిల్టర్ వేసేద్దాం. చూసారు ఆయిల్ ఫిల్టర్ కంప్లీట్గా నేను క్లీన్ చేసేసాను, పాత ఆయిల్ ఫిల్టర్ని. ఇప్పుడు ఇది ఎలా వేయాలంటే అక్కడ మీకు ఒక కప్పుకి చిన్న మార్కింగ్ ఉంటుంది. ఆ మార్కింగ్ అనేది అక్కడ యారో మార్క్ ఉంటుంది. యారో మార్క్ కరెక్ట్గా పెడితే మీకు కరెక్ట్గా 3 బోల్ట్ ఫిట్టింగ్ అవుతాయి, లేదంటే మీకు ఫిట్టింగ్ అవ్వదు. చూసుకోండి, జాగ్రత్తగా ఫుల్ టైట్ చేయండి. మరీ ఎక్కువ ఫుల్ టైట్ చేస్తే మీకు థ్రెడ్లు స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంజిన్ పార్ట్స్ అయిపోయి మీడియం టైట్ చేయాలి, అది మీకు ఎక్స్పీరియన్స్ అని చేయండి. మామూలుగా ఫుల్ టైట్ చేస్తే మళ్ళీ మీకు థ్రెడ్ స్లిప్ అయిపోతుంది, ఆయిల్ లీకేజ్ కాస్త బ్యాడ్ నేమ్. సో మరింక ఎటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్స్ కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. మన యొక్క సెకండ్ ఛానల్, థర్డ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ చేయండి. స్టే ట్యూన్డ్ టు క్లియర్ వర్కర్స్ గైస్.